ఫస్ట్ అయితే మనము ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయ్యామండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి సీ అబౌట్ యువర్ ఇన్ఫో ఉంటది. అక్కడ మనకి నంబరు, ఈమెయిల్ చూపిస్తుంది. సో, ఎక్కడ మనం పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసినా మేనేజ్ కాంటాక్ట్ ఇన్ఫో ఉంటది. దాని మీద క్లిక్ చేయగానే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వస్తది. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఈమెయిల్ అడ్రెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఈమెయిల్ అనేది యాడ్ చేయమంటది. పైన ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని బాక్స్ ఉంది కదా! సో, అక్కడ ఒక ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాము. సో, ఇక్కడ ఎంటర్ చేసే ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే ఎఫ్‌బీకి లింక్ అయినయి అయితే మాత్రం ఇక్కడ మనకి మళ్ళీ యాడ్ అవ్వదు. సో, ఒక న్యూ ఈమెయిల్ అనేది ఎంటర్ చేసి కింద మన ఫేస్‌బుక్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చెక్ యువర్ వాట్సాప్ మెసేజెస్ అని చూపిస్తుంది. సో, మన ప్రాబ్లమ్ అయితే ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ వాట్సాప్ నెంబర్ అయితే చూపిస్తుందో అది మన దగ్గర లేదు. ట్రై అనదర్ వేలో కూడా అదే నెంబర్ వాట్సాప్ అంటుంది. కింద సీ మోర్ అంటేనేమో టెక్స్ట్ మెసేజ్ అని చూపిస్తుంది. సో, ఈ నెంబర్‌కి కోడ్ అనేది వెళ్ళకుండా ఇప్పుడు న్యూ జీమెయిల్‌ని మన ఫేస్‌బుక్‌కి ఎలా యాడ్ చేయాలి అనేది మీరు క్లియర్‌గానైతే చూడొచ్చు. సో, నేను చెప్పే ప్రాసెస్ గనుక వింటే కన్ఫర్మ్‌గా మీ జీమెయిల్‌కి ఈమెయిల్ అనేది మీ ఫేస్‌బుక్‌కి జీమెయిల్ యాడ్ అయితది. చూడండి, ఇందాక ఒక ఈమెయిల్, ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రెండవ జీమెయిల్ కూడా ఫేస్‌బుక్‌కి యాడ్ అయిపోయింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ప్రాసెస్ చూడడానికంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ మీద ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీరు ఫేస్‌బుక్ లైట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద మనకి సజెషన్‌లో ఫేస్‌బుక్ లైట్‌కి సంబంధించిన యాప్ అనేది చూపిస్తది. దాన్ని ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు ఉన్న సిగ్నల్ స్ట్రెంత్‌ని బట్టి అది తొందరగానే ఫాస్ట్‌గా అనేది ఉంటది. ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది కూడా మనకి క్లారిటీగా తెలుస్తది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు అదే ఫేస్‌బుక్ లైట్‌ని మీరు ఓపెన్ చేయండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఇలా ఏమన్నా ఓపెన్ అయితే మాత్రం డైరెక్ట్‌గా తీసేసి నార్మల్‌గా యాప్స్ దగ్గరికెళ్ళి ఫేస్‌బుక్ లైట్ ఇక్కడ మనకి యాప్స్‌లలో ఉంటది కదా! ఇక్కడ మనకి యాప్ దగ్గర ఉంది లైట్ అని. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఆల్రెడీ మన ఎఫ్‌బీలో మనం సేవ్ చేసిన లాగిన్ అకౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు మీకు ఏ అకౌంట్ అయితే కావాలో ఆ అకౌంట్‌లో లాగిన్ కండి. సో, నేను లాగిన్ అయినది ఈ అకౌంటు. ఇక్కడ సేవ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఓకే అని అయితే నేను క్లిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి మస్ట్ ఇంపార్టెంట్ సేవ్ అనడము. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని వెరిఫికేషన్స్ అడుగుతూ ఉంటది. సో, ఇక్కడ మీరు ఓకే అనుకున్నా, స్కిప్ అనుకున్నా ఓకే. సో, మనం కొన్ని యాక్టివిటీస్ ఇంపార్టెంట్‌వి చేయాలి కాబట్టి మనమైతే ఇప్పుడు డివైస్ నోటిఫికేషన్స్ అయినా కానివ్వండి, లేదంటే మన లొకేషన్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా మనం అలౌ చేసుకోవాలి. అలౌ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక మనము ఈమెయిల్ యాడ్ చేస్తుంటే అడిగిన ప్రాబ్లమ్ ఒకటి ఇప్పుడు మనమైతే లాగిన్ అయ్యాము. సో, లాగిన్ అయిన ఒకసారి ఇక్కడ మనకి అబౌట్ దగ్గర చూడండి. సో, ఇక్కడ మనకి అబౌట్ దగ్గర మాత్రం మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏవి కూడా షో అవ్వట్లేదు. సో, ఇక్కడ కావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి కూడా మనం టోటల్‌గా బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ దగ్గర ఉండాలండి. హోమ్ పేజ్ దగ్గర మనకి రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి సెర్చ్ బార్ పక్కకి. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్స్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆల్రెడీ లింక్ అయిన డీటెయిల్స్ కనిపిస్తుంది. కిందనేమో యాడ్ న్యూ కాంటాక్ట్, అందులో మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది. సో, మనం ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మన జీమెయిల్ అనేది అక్కడ ఎంటర్ చేస్తున్నాము. సో, కరెక్ట్ అయిన జీమెయిల్ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఒక ఎఫ్‌బీకి లింక్ అయింది అయితే మాత్రం యాడ్ అవ్వదు. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే కొంచెం సేపు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మళ్ళీ అదే ఆటోమేటిక్‌గా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి జస్ట్ ఎంటర్ యువర్ కన్ఫర్మేషన్ కోడ్ అంటే మళ్ళీ మనకి ఇప్పుడు వాట్సాప్ నెంబర్‌కి కన్ఫర్మేషన్ చేసుకోండి అనేది ఏం లేదు. ఏ జీమెయిల్ అయితే యాడ్ చేస్తున్నారో అదే జీమెయిల్‌కి కోడ్ వస్తది. అది కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి జీమెయిల్ అనేది డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. సో, మనం జీమెయిల్ అయితే ఓపెన్ చేసినాము. రిఫ్రెష్ అనాలి. రిఫ్రెష్ అనగానే చూడండి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అని మనకి కోడ్ వచ్చింది. ఇక్కడ మనకి ఆ కోడ్ కూడా చూపిస్తుంది. ఆ కోడ్ మనం కాపీ చేసేసుకోవాలి. కాపీ చేసేసుకొని మనకి ఎక్కడైతే ఈమెయిల్ కోడ్ అడుగుతుందో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఆ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే జీమెయిల్ అనేది మన ఎఫ్‌బీకి ఎలాంటి వేరే వాట్సాప్ నెంబర్లకి కోడ్ అనేది అడగకుండానే డైరెక్ట్‌గా జీమెయిల్ అనేది యాడ్ అయిపోయింది. సో, క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందుకు ఒక నెంబరు, ఒక ఈమెయిల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి 2 ఈమెయిల్స్, ఒక ఫోన్ నెంబరు ఆటోమేటిక్‌గా ఉన్నాయి. సో, ఇదంతా కూడా కాదు, టోటల్‌గా యాప్స్ అన్నిటిని కూడా మనము తీసేసి రీసెంట్ యాప్స్ నుంచి
నోటిఫికేషన్లు కూడా అన్నిటిని కూడా మొత్తం కూడా మనము క్లియర్ ఆల్ అన్న తర్వాత మనము మళ్ళీ కూడా ఫేస్బుక్ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అనేసి దాని తర్వాత మనము ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ప్రైవసీ సెట్టింగ్స్ అని, మళ్ళీ సెట్టింగ్స్ అని, దాని తర్వాత అకౌంట్ సెంటర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసినాము. ఇప్పుడు మనము పర్సనల్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. సో మన ఫేస్బుక్ అకౌంట్కి సక్సెస్ఫుల్గా ఏది వాట్సాప్ కోడ్ అనేది అడగకుండానే సెకండ్ జీమెయిల్ కూడా మన అకౌంట్కి లింక్ అయిపోయింది. సో ఈ ట్రిక్స్ని కనుక మీరు ట్రై చేసారనుకోండి, వాట్సాప్కి కోడ్ అనేది వెళ్ళి మనకి ప్రాబ్లం అనేది లేకుండా సింపుల్గానే మీకు మీ ఫేస్బుక్ అకౌంట్కి జీమెయిల్స్ అనేది యాడ్ అయిపోతాయి. సో ఫోన్ నెంబర్ యాడ్ చేయడంలో ఇంకేదైనా డిఫరెంట్ ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ వచ్చే వీడియో కనుక చూసారనుకోండి ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే